టీ20 వరల్డ్ కప్ సెకండ్ సెమీఫైనల్‌లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇండియా 68 పరుగుల తేడాతో గెలిచారు. ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ అయితే ఎంచుకున్నారు. ఇండియా ముందుగా బ్యాటింగ్ చేసింది. ఇండియా బ్యాటింగ్ వచ్చేసరికి 20 ఓవర్లకి 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు అయితే చేశారు. ఇండియా బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ 57 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 47 పరుగులు, హార్దిక్ పాండ్యా 23 పరుగులు అయితే చేశారు. ఇంగ్లాండ్ బౌలింగ్‌లో క్రిస్ జోర్డాన్ 3 వికెట్లు తీసుకున్నాడు. ఆదిల్ రషీద్ 1 వికెట్ అయితే తీసుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 16.4 ఓవర్లకి 103 పరుగులకి ఆలౌట్ అయ్యారు. ఇంగ్లాండ్ బ్యాటింగ్‌లో హ్యారీ బ్రూక్ 25 పరుగులు, జోస్ బట్లర్ 23 పరుగులు, జర్ఫరాజ్ 21 పరుగులు అయితే చేశారు. ఇండియా బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీసుకున్నాడు. అక్షర్ పటేల్ 3 వికెట్లు తీసుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు అయితే తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఇండియా 68 పరుగుల తేడాతో గెలిచారు. ఈ విజయంతో ఇండియా ఫైనల్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికాతో ఈ నెల 29 తారీఖున ఆడుతుంది. అదే మ్యాచ్ అక్షర్ పటేల్‌కి ఇవ్వడం జరిగింది. 3 వికెట్లు తీసుకున్నాడు. అదేవిధంగా 10 పరుగులు అయితే చేశారు. మన ఇండియా 2007లో వరల్డ్ కప్ అనేది గెలిచారు. ఇప్పుడు మరి వరల్డ్ కప్ గెలుస్తారో లేదో చూడాలి. 29వ తారీఖున మన ఇండియా గెలవాలని మనందరం కోరుకుందాం. ఈ మ్యాచ్ మరి ఎవరు గెలుస్తారో చూడాలి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. థాంక్స్.